సిలువలో పలికిన 7 మాటలలో మనం మొదటి మాట చూసుకుందాం. లోకసువార్త 23వ అధ్యాయము. లోకసువార్త 23వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చూడండి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. చాలు. దీంట్లో మనం 2 విషయాలు ఆలోచించాలి. అంటే చాలా ఆలోచించవచ్చు, కానీ 2 విషయాలు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకటేమో చీట్లు వేయాలన్న దాని గురించి, ఇంకోటేమో క్షమాపణ గురించి. ముందుగా మనం క్షమాపణ గురించి చూస్తే, అక్కడ యేసుక్రీస్తు వారు ఉద్దేశం వెనక చాలా విషయాలు దాగుంటాయి. మనం ముఖ్యంగా ఆలోచిస్తే అక్కడ క్షమించండి అని ప్రస్తావించాడు కదా, మాటలో తండ్రికి చెబుతూ ఉన్నాడు. చాలామంది ఆలోచించేది ఏంటంటే, అక్కడున్న యూదులు కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న రోమన్ సైనికులు కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని జనులు కానీ, యెరూషలేములో ఉన్న జనాలు మొత్తం కానీ, వాళ్ళ గురించి క్షమించండి అని చాలామంది అంటూ ఉంటారు. వాస్తవంగా అంతేనా కదా? అంతేనా? ఆయన సిలువేస్తుంటే, ఆ సిలువ వేసే సందర్భంలో సిలువ వేసిన తర్వాత వాళ్ళని క్షమించండి అని చెబుతారు చాలామంది. వాస్తవం చెప్పేది అదే, దాంట్లో ఉంది అదే కదా. సిలువ వేసిన వాళ్ళ కోసం క్షమించండి అని యేసు ప్రభు తండ్రికి చెబుతున్నాడా? అక్కడ ఉన్న సందర్భం మనం క్లియర్ కట్గా ఆలోచించాలి. ఒకసారి ఆలోచిస్తే దీంట్లో చాలా చాలా లోతైన విషయాలు దాగున్నాయి. అసలు ఈ మాట వెనక ఆయన ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది? క్షమించండి అంటే అక్కడ ఉన్న సిలువ వేసే సందర్భంలో క్షమించమంటే ఆయన అసలు ఆల్రెడీ వచ్చింది సిలువ వేయడానికి కదా, అంతేనే కదా? ఆల్రెడీ సిలువ వేయబడాలి, నేను సిలువ వేస్తారు, ఆ సిలువ ద్వారా నేను మరణం పొంది మళ్ళీ తిరిగి లేస్తాను అని చెప్పినప్పుడు వాళ్ళని ఎందుకు క్షమించమంటాడు? ఈ డౌట్ ఎప్పుడు రాలేదు మీకు? వచ్చే ఉండాలి నాకు తెలిసి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి గురించి, ఆ గొల్గోతా కొండ మీద సిలువేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి గురించి మాట్లాడుండొచ్చా? ఆల్రెడీ యేసుక్రీస్తు పుట్టిందే చనిపోవడానికని మనం చూస్తాం. ఈ సిలువ మరణం పొందడానికే అని శిష్యులకు చాలా సందర్భాల్లో చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ సిలువ మరణాన్ని ఆయన ఎదురుగా వెళ్ళి ఆ సిలువ మరణానికి ఆయన వెళ్ళి అప్పచెప్పుకున్నాడు. ఆయనే పట్టుకోవడానికి రాలేదు, ఆయనే వెళ్ళి లొంగిపోయాడు, సరెండర్ అయిపోయాడు. ఆయన వెళ్ళి లొంగిపోయాడు, ఆయనే కొరడా దెబ్బలు తిన్నాడు. ఆయన అంతటే తనంతట తాను ప్రమేయం అది. ఆయన వర్క్ చేస్తున్నాడు అక్కడ. తనంతటా తానే వెళ్ళి నేనే లొంగిపోతున్నా, నేనే చేస్తున్నా, ఇది చేయాలి, తండ్రి చిత్తం అని తనంతటా తానే ప్రొసీడ్ అవుతున్నాడు ముందుకి. అవన్నీ చేసుకుంటా లాస్ట్లో సిలువేసిన తర్వాత ఆయన మొదట మాట్లాడిన మాట ఏంటంటే, వీరిని క్షమించండి అన్నాడు. వాస్తవంగా అక్కడ మాట్లాడింది వాళ్ళ గురించి కాదు, యేసుక్రీస్తు వారు. వాస్తవంగా అక్కడ మాట్లాడింది ఆదాము కాడ జరిగిన సిచ్యువేషన్ కాడ మాట్లాడాడు. ఆదాము గారి దగ్గర జరిగిన సిచ్యువేషన్ గురించి, అక్కడ ఆదాము తప్పు చేసినప్పుడు, అవ్వమ్మ పండు తిన్నప్పుడు, ఆదాము నుండి వచ్చే ప్రతి సంతతి కూడా పాపంగా మారిపోతున్నారు జనాలు. ఆదాము నుండి వచ్చే ప్రతి వ్యక్తి కూడా పాపి. ఆదాము నుండి వచ్చే ప్రతి వ్యక్తి, పుట్టేవాడు కుమారులు కానీ కుమార్తెలు కానీ ప్రతి ఒక్కరు పాపులే, ఆదాముతో సహా. అక్కడ చెప్పిన సిచ్యువేషన్ ఏంటి మనకి? అక్కడ చెప్పిన సిచ్యువేషన్, ఇది ఒక ఆయన వస్తాడు, వచ్చి నీ తల చెత్త కొడతాడు అని అక్కడ చెప్పాడు యేసుక్రీస్తు వారి గురించి. అక్కడ జరిగిన సిచ్యువేషన్ గురించి చెబుతున్నాడు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ గురించి మాట్లాడతాడు ఇక్కడ సిలువలో. తండ్రి, వీళ్ళు ఏమి చేయుచున్నారో వీళ్ళకి తెలియదు. ఎప్పుడెప్పుడు తాతల ముత్తాతల కాలంలో ఆదాము దగ్గరికి వెళితే
అక్కడ జరిగిన సిచ్యువేషన్, అక్కడ తప్పిపోయారు జనాలు, అక్కడ పాపంలో పడిపోయారు ప్రపంచ జనాభా మొత్తం. అక్కడ జరిగిన తప్పు గురించి చెబుతున్నాడు తండ్రికి. అక్కడ జరిగిన తప్పు చేసే మనిషి తప్పు చేశాడు. అక్కడ ఆ తప్పు చేసిన దాన్ని బట్టి వేడుకుంటున్నాడు. అక్కడ తప్పు చేశాడు, తప్పు చేసిన తర్వాత దానికి పరిష్కారం ఏం చేస్తున్నాడు? బలి అయిపోతున్నాడు కదా, ఆ శిక్షకు బలి అయిపోతున్నాడు. ఆ బలి అయిపోతున్న సందర్భంలో సెంటెన్స్లో ఇది మాట్లాడుతున్నాడు. ఆ తప్పు అక్కడ జరిగింది, అది ఎందుకు జరిగిందో మనకు కూడా తెలుసు. బైబిల్ చదువుతున్నాం కాబట్టి మనకు కూడా తెలుసు. అక్కడున్న యూదులకు కూడా తెలుసు. ఆలోచిస్తే అక్కడున్న పరిచయాలు కానీ సద్దెకాయలు కానీ అసలు వీళ్ళందరూ కూడా మోషే ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళకి తెలుసు. రోమీలు అంటే కొద్దిగా బయట నుండి వచ్చారు కాబట్టి వాళ్ళకి అంతగా తెలియకపోవచ్చు. వీళ్ళు పర్టికులర్గా ఆలోచించవచ్చు. ఒకవేళ ఆలోచించలేకపోయినా, అంత మైండ్ అంత ప్రిపేర్గా లేకపోయినా, వీళ్ళు కొద్దిగా ఆలోచించే స్టేజ్లో లేకపోయినా మర్చిపో ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు వారు వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు. వీరేం చేస్తున్నారో వీరికే తెలియట్లేదు, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకే తెలియట్లేదు, వీరిని క్షమించండి. అక్కడ జరిగిన సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాడు. స్టార్టింగ్లో పాపం జరిగింది ఆదాము అవ్వ దగ్గర. ఆ ప్రస్తావన దగ్గర మాట్లాడిన సిచ్యువేషన్ ఈ సందర్భం. వీరిని క్షమించండి, దానికి బలి నేను అర్పించేస్తున్నా, దానికి పాపానికి బలి నేను ఇచ్చేస్తున్నా, దాన్ని క్షమించండి అని ప్రస్తావిస్తున్నాడు. ఆదాము నుండి వచ్చే ప్రతి సంతతి కూడా యేసుక్రీస్తు వరకు కూడా పాపే. అది యేసుక్రీస్తుని విశ్వసిస్తేనే అది ఆ పాపం తొలగిపోతుంది. ఎవరైనా సరే ఆదాము నుండి వచ్చే ప్రతి జాతి, మనం కూడా ఆదాము నుండి వచ్చాం కదా, సపరేట్గా ఏమన్నా వచ్చాం మనం? లేదు, ఆయన నుండే వచ్చాం. మనం కూడా అంతే, మనం కూడా ఆయన సంతతి నుండే వచ్చాం. ఆ జనాల్లో లింక్ ఎక్కడో తప్పిపోయింది, ఇటు వచ్చేసాం మనం. ఆ జనాల్లో ఎక్కడో లింక్ తప్పిపోతే ఇటు వచ్చేసాం భారతదేశానికి. ఆ సంతత మొత్తం అలా వచ్చేసింది, జన సంతత మొత్తం వచ్చేసింది. ఆ జన సంతత ప్రారంభంలో పాపం జరిగింది. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా నేను బలైపోతున్నా అని చెప్పి, వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు, వీరు ఏమి చేస్తున్నారు వీరికి తెలియదు అని తండ్రికి చెప్పుకుంటున్నాడు. ఆ సందర్భాన్ని తండ్రికి చెప్పి, ఇదిగో దానికి ప్రతిఫలంగా నేను బలైపోతున్నా, దానికి పాప క్షమాపణ, ఆ పాపానికి క్షమాపణ దొరుకుతుంది, అది యేసు దగ్గరే అని తర్వాత మనం తెలుసుకున్నాం. దానికి పాప క్షమాపణ దొరుకుతుందంటే ఎవరి దగ్గర దొరికిద్ది? యేసు దగ్గరే కదా. ఆయన దగ్గరికి వెళ్తేనే దొరికిద్ది ఇప్పుడైనా. ఇది మొదటి విషయం. అయితే రెండో విషయం ఏంటంటే, ఇక్కడ ఆయన వస్త్రాల గురించి చీట్లు వేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. వస్త్రాల గురించి చీట్లు వేయడం ఇవన్నీ కూడా యూదుల ఆచారం. అది రోమియన్లు కూడా ఆచారం. అది ఎవరినైనా సిలువేసేటప్పుడు వాళ్ళ బట్టలన్నీ తీసేస్తారు, బట్టలన్నీ తీసేసి పంచుకుంటారు, చీట్లు వేసుకుంటారు. ఎందుకు వేస్తారంటే జనాలందరూ సిగ్గుపడాలన్నమాట. జనాలందరం చూసి ఆయన సిగ్గుపడాలి ఆయన చేసిన తప్పుకి. వాస్తవంగా ఒక నేరం చేసిన వాడు, ఒక దొంగతనం చేసిన వాడిని, ఒకళ్ళని చంపిన వాళ్ళని తీసుకెళ్ళి అలా సిలువేస్తారు. అలా సిలువేసేటప్పుడు కూడా రోమీలు కానీ యూదులు కానీ వీళ్ళందరూ కూడా ఎందుకంటే అంత కఠినంగా పెడతారంటే, వాడి సిలువ మీద నుంచొని వీళ్ళందరం చూసి సిగ్గుపడాలి, వాడి దూషణ పాలు అవ్వాలి, దూషింపబడాలి, మనుషుల చేత దూషణతో పాలు అవ్వాలి, సిగ్గుపడాలి, నిందలు పడాలి, అవమానం పొందాలి. ఇవన్నీ పొందాలని ఆ సిలువ వేసేవారికి, యేసుప్రభువు గురించి కాదు నేను చెప్పేది, వేసేవారికి ఎవరికైనా సరే అలా చేస్తారు. రోమిలతో పాటు యూదులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ రాజ్యంలో వాళ్ళు వేసే శిక్ష ఏంటంటే సిలువ మరణం. అంటే సిలువ వేసిన తర్వాత సుమారులు 6 రోజుల పాటు అలాగే ఉంచుతారు చంపకుండా. 6వ రోజు తర్వాత విశ్రాంతి దినం ఉంటే ఉంచొద్దని చెప్పాడుగా, ఆ విశ్రాంతి దినం రోజున చంపేస్తారు. ఆ విశ్రాంతి దినం రోజు ఏది ఉండకూడదు, శాపగ్రస్తమైనది ఏది ఉండకూడదని చెప్పాడు దేవుడు. ఆ ఆజ్ఞ ప్రకారంగా విశ్రాంతి దినం రోజు ఏది ఉండకుండా ముందునే
ఆ సిలువ మీద కొట్టేసి చంపేస్తారు. అది సిలువ వేసే శిక్ష. మరి యేసుక్రీస్తు వారికి ఆల్రెడీ అలా ప్రొసీజర్ జరిగింది. అదంతా ఆయన అవమానపరిచారు, ఆయన మీద ఉమ్ము వేశారు, ఆయన భయంకరంగా అవమానించారు, కొరడాలతో కొట్టారు, ఆయన వస్త్రాలను కూడా చీట్లు వేసి పంచుకున్నారు. ఆల్రెడీ లేఖనం కూడా నెరవేర్చబడింది కీర్తన గ్రంథంలో. వస్త్రాలు కూడా చీట్లు వేశారు. ఒక దొంగగా జరిగినట్టుగా అక్కడ జరిగింది యేసుక్రీస్తు వారికి కూడా. వాస్తవంగా ఒక దేశద్రోహికి జరిగినటువంటి ఆ శిక్షే, ఒక దేశద్రోహికి వేసే అమలుపరిచే యొక్క శిక్షే ఆయన కూడా అమలుపరిచారు. వాళ్ళకి ఏ షరతులు ఏ విధించారో యేసుక్రీస్తు కూడా సేమ్ అయ్యే షరతులు విధించారు. నిందల పాలు చేయడం, అవమానించడం, ఉమ్ము వేయడం, సిగ్గుపరచడం, గాయపరచడం, ఇవన్నీ చేశారు. అవన్నీ చేసి సిలువేసి నవ్వుతూ ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. అదంతా లేఖనంలో ముందే చెప్పబడింది మనకి. ఇవన్నీ లేఖనంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదివితే మనకి ఇవన్నీ కూడా జరుగుతాయి. దేవుడు ముందుగానే లిఖించుంచాడు. ఇలా ప్రతి ఒక్కరి కోసం నిందల పాలు పడతాడు, అవమాన పాలు పడతాడు, హింసింపబడతాడు, దూషింపబడతాడు అని. ఆ చీట్లు వేసే పద్ధతి రోమీన్లు ఒక ఆచారంగా అలా చేసుకునేవాళ్ళు, ఒక ఆచారంగా దాన్ని జరుపుకునేవాళ్ళు. అదొక ఎంజాయ్మెంట్ వాళ్ళకి. ఆ సిలువ వేయడం అంటే అదొక ఎంజాయ్మెంట్. ఏదన్నా ఎవడన్నా నేరస్తుడు దొరికారంటే సిలువ వేయండి అంటే అదొక వాళ్ళకి పండగలాగా ఉంటుంది. అలాగే యేసుక్రీస్తుని కూడా ఎన్నో నిందల పాలు చేశారు. ఆయన కూడా ఎన్నో 39 కొరడా దెబ్బలు కొట్టారు, ఎన్నో హింసలు పడ్డాడు. మనందరి కోసం కూడా ఆయన సిలువ మీద మౌనంగానే ఉన్నాడు. ఎన్ని అన్నా కానీ, ఎన్ని చేసినా కానీ, ఎన్ని దూషణ మాటలు మాట్లాడినా కానీ సైలెంట్గా ఉన్నాడు. ఆయన వస్త్రపు చెంగులు మొత్తం తీసేసినా కానీ సైలెంట్గానే ఉన్నాడు. అది ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, ప్రపంచంలో ఉన్న జనాలందరి కోసం ఆయన నిందల పాలు పడ్డాడు. మొదటి మాట. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కుమారుడు మా కొరకు నిందల పాలు పడ్డాడు ప్రభువా. మా కొరకు అవమానించబడ్డాడు, మా కొరకు ఉమ్మివేయబడ్డాడు, మా కొరకు ఎన్నో చిత్రహింసలు పడ్డాడు. ఇందుని బట్టి తండ్రి, మా కొరకు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మా కొరకు ఆలోచించి మీ కుమారుణ్ణే బలిగా అర్పించారు తండ్రి. ఈ ప్రేమను బట్టే మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క చిన్న ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకోమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన విజ్ఞాపనను అడుగుచూ ఉన్నాను మా తండ్రి. ఆమేన్.